ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిని విద్యావంతులుగా చెప్పవచ్చండి. అయితే ఎక్కువగా విమర్శలు చేస్తారు. చూసిన ప్రతి దానిపైన కూడా కమెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరి మీద. అయితే రెండవ పాదంలో జన్మించిన వారు కష్టపడి పని చేయగలరండి. శ్రమకు ఓర్చి పని చేయగలుగుతారు. బుద్ధి కుశలత అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. దానితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారం అంటే ఇష్టపడతారు. భూ సంబంధిత ఉద్యోగాలు కానీ, భూ సంబంధిత వ్యాపారాలు కానీ, విద్యకు సంబంధించిన ఉద్యోగాలు వీరికి బాగా కలిసి వస్తాయండి. దానితో పాటుగా న్యాయవాద వృత్తిలో కూడా బాగా రాణించగలుగుతారు. జీవితంలో కాస్త లేటుగా స్థిరపడినప్పటికీ కూడా ఉన్నత స్థాయికి చేరుకోగల అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 10 ఏళ్ల వరకు, 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధ దశ జరుగుతుందండి. కాబట్టి విద్యారంభం అనేది బాగుంటుంది. 10 సంవత్సరాల వరకు పిల్లలు బాగా చదువుతారు. చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. 10 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కేతు దశ కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన విషయాలపైన ఏకాగ్రత మళ్ళే అవకాశాలు ఉన్నాయి. 17 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు వీరికి శుక్రదశ అనేది నడుస్తుందండి. కాబట్టి ఉపశమన సమయంగా చెప్పవచ్చు. ఉన్నత విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యతో పాటుగా అలంకరణ పైన ఎక్కువగా వ్యామోహం ఉంటుంది. విలాసాలను ఎక్కువగా కోరుకుంటారు. జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశాలున్నాయి. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలున్నాయి. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి అనేది కొనసాగుతుందండి. అయితే జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టపడేది 17 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలోనే, విజయాన్ని సాధించేది, అభివృద్ధి పదంలో అడుగు పెట్టేది కూడా 17 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 20 సంవత్సరాలే. మీరు సంపాదించింది జాగ్రత్తగా దాచుకోవాల్సింది కూడా ఈ మధ్య కాలంలోనేనండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 37 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపాదన బాగానే ఉంటుంది. ఇంతకు ముందు కంటే కూడా బాగా ఖర్చు చేయవలసి వస్తుందండి. ఏదో ఒక అవసరం అనేది నెత్తిన పడుతుంది. దానికోసం తప్పక ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సింది, డబ్బుని బాగా సంపాదించవలసింది 17 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో. 60 నుండి 78 సంవత్సరాల మధ్య కాలంలో జీవితం అనేది సాఫీగా సాగుతుందండి. రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు, అడ్డంకులు, అవాంతరాలు, అవమానాలు ఉన్నప్పటికీ కూడా సంతాన అభివృద్ధిని చూడగలుగుతారు. విదేశీ పర్యటనలు అనేవి చేయగలుగుతారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.